WhatsApp Energy Souls, let us turn every dream into fire today. Welcome to our YouTube channel DDSL Academy, Dream Degree Smart Life. Today's topic, parent behavior, తల్లిదండ్రుల ప్రవర్తన విధానం. పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా స్పందిస్తారు, ఎలా మార్గనిర్దేశం చేస్తారు అనేది వాళ్ళ ప్రవర్తన విధానం అని చెప్పొచ్చు. పిల్లల్లోని ఆలోచనలు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ అలవాట్లపై ప్రభావం చూపే వారి ప్రవర్తన. నేను ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే 1960లోనే అంటే 1960 సంవత్సరంలోనే డయానా బౌండ్రెన్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ పేరెంట్ బిహేవియర్ మీద పరిశోధనలు చేసిందనమాట. ఆమె 1960 సంవత్సరంలో పరిశోధనలు చేసి 4 రకాల ప్రవర్తన విధానం కలిగిన తల్లిదండ్రులు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచానికి ఆమె 1960 సంవత్సరంలోనే తెలియజేసింది కదా, ఈ 2026 వరకు ఇలాంటి పేరెంటింగ్ ఉంటుంది, వాటిని కూడా డివైడ్ చేశారు అని ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలీదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో డయానా బౌండ్రెన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది డయానా బౌండ్రెన్ గురించి కాదు, డయానా బౌండ్రెన్ అనే అమెరికన్ సైకాలజిస్ట్ చేసిన ఒక రీసెర్చ్ ఏంటి అంటే తల్లిదండ్రుల ప్రవర్తన విధానం. మరి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సమాజం మీద చాలా ప్రభావం చూపేది ఎక్కడ, ఎవరైనా పిల్లవాడు చెడిపోయినాడు, అమ్మాయి చెడిపోయింది అని మాట్లాడతారే కానీ వాళ్ళ పెంపకం విధానం ఎలా ఉంది, వాళ్ళ పెరిగే పరిసరం సరిగ్గా ఉన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనలో తేడాలు లేనప్పుడు కదా ఏదైనా పూర్తిగా రూపుదిద్దుకుంటుంది. మరి ఫౌండేషన్ అనేది సరిగ్గా ఉండాలి కాబట్టి ఆ ఫౌండేషన్ని నిర్మాణిద్దామనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో నా చిన్న ప్రయత్నంతో చేస్తున్నాను. సో రండి సమాజాన్ని మారుతాం లిటిల్ బిట్, కొద్దిగైనా. ఇకపోతే డయానా బౌండ్రెన్ గారు 1916లో పరిశోధనలు చేసి 4 రకాల పేరెంటింగ్ విధానాలు ఉన్నాయని చెప్పారు. ఈ పేరెంటింగ్ విధానాల్లో మీరెవరైనా ఉన్నారా చెక్ చేసుకోండి. ఈ 4 పేరెంటింగ్ విధానాలు ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి నేను లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ పేరెంటింగ్ విధానంలో మీకు ఏది నచ్చిందో లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం ఈ వీడియో ఎవరు చూసినా కూడా అంటే పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. పేరెంట్స్ ఎవరైనా కానీ ఉంటే చూసిన వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది ప్రతి చోట. అంటే పలానా ఈ 4 టైప్ ఆఫ్ పేరెంట్లో నేను ఇక్కడున్నాను, అథారిటివ్ పేరెంట్లో ఉన్నాను, అథారిటేషన్ పేరెంట్లో ఉన్నాను, ఇలా టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్నానని కాకుండా ఇక్కడ కూడా ఉన్నానే మనలో మనం చెక్ చేసుకునే చదివేటప్పుడు అందరికీ ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, సో ఆమె రీసెర్చ్ చేసి 4 టైప్ ఆఫ్ బిహేవియర్ కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. సో మనం ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సో ఈ 4 రకాల పేరెంటింగ్ని యూజ్ చేసుకుని మనం 5వ రకమైన పేరెంటింగ్ విధానాన్ని బిల్డ్ చేద్దాం. సో మన చైల్డ్కి కరెక్ట్ మార్గనిర్దేశం చేయడానికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అందరూ చూడండి. ద ఫస్ట్ వన్, అథారిటేటివ్ పేరెంట్స్. ఈ పేరెంటింగ్ విధానంలో పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే పిల్లల్ని గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఆ పిల్లవాడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు అనమాట, వాట్ మమ్మీ, వాట్ డాడీ, ఏంటిలా అని. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా కూడా సమ్ టైమ్స్ వాడు ఫీల్ అవుతాడు ఆ ప్రేమని. సో అలా ఉంటారనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పిల్లవాడితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటూనే దానికి సంబంధించి అంటే వాడు ఏదైనా చిన్న మిస్టేక్ చేశాడు అనుకోండి, నువ్వు మిస్టేక్ చేసావు, అలా చేసావు, ఇలా చేసావు అని కాకుండా, ఈ మిస్టేక్ ఇలా చేసావు, ఇలా కాకుండా ఇంకా ఇలా చేస్తే ఎంత బాగుండేది కదా అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ పనిష్మెంట్స్ కూడా ఇస్తారని చెప్పాను కదా, పనిష్మెంట్ ఇచ్చే క్రమంలో ఈ పనిష్మెంట్ నీకు ఇందుకు గాను ఇస్తున్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. సో
మోర్ దెన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పిల్లలు ఏమవుతారంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేకపోవచ్చు, కానీ ఈ పేరెంటింగ్ విధానంలో లాంగ్ టైంలో రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పేరెంటింగ్ విధానంలో పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి మంచి లైఫ్ని గైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఏ చిన్న సమస్య వచ్చినా బెబ్బేలెత్తిపోకుండా వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే విధానానికి తల్లిదండ్రులు తీసుకెళ్తూ ఉంటారు మ్యాక్సిమం. సో వీళ్ళు పిల్లలతో స్నేహంగా ఉంటూ వాళ్ళ అభిప్రాయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. అంటే నీవేం చెప్పాలి, నేను చెప్పిందే చెయ్యి అన్నట్టు కాకుండా పిల్లవాడి అభిప్రాయాన్ని కూడా మ్యాక్సిమం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ అథారిటేటివ్ పేరెంట్ విధానంలో పిల్లలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళ అభిప్రాయానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. పిల్లలు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా దానికి పనిష్మెంట్ ఇచ్చే కంటే ముందు ఆ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నామో చెప్పి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఇక్కడ పనిష్మెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ విధంగా పెరిగిన పిల్లవాడి యొక్క లక్షణాలు కూడా ఉంటాయి కదా, మరి వాడేలాగా ఉంటాడో చూద్దాం. ఈ అథారిటేటివ్ పేరెంట్ విధానంలో పెరిగిన పిల్లవాడి లక్షణం చూసినట్టయితే వాడు కాన్ఫిడెన్స్గా ఉంటాడు. నేను ఇది చేయగలను, ఇది నేను చేస్తాను, నువ్వు చేయలేవరా అన్నా కూడా నీకెవరు చెప్తారు నేను చేయలేనని, నేను చేస్తాను చూడు అనే విధంగా ఉంటారన్నమాట. సో ఇంతేకాకుండా వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీని కలిగి ఉంటారు. అండ్ కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయాలు అంటే కొంచెం క్రిటికల్గా ఉండే నిర్ణయాల్ని కూడా వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ అనేది ఈ పిల్లవాడి లక్షణాలు అనమాట. ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ విధానంలో ఉన్న పిల్లవాడి లక్షణాలు అనమాట. సో వాడు ఎలా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకుంటాడు, సెల్ఫ్ని కంట్రోల్ చేసుకుంటాడు, అండ్ నిర్ణయాల్ని కూడా అనివార్య కారణాల వల్ల ఒకటే తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు చాలా చాకచక్యంగా తీసుకునే వెసులుబాటు అనేది ఈ పిల్లవాడికి ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు టీచర్స్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకుంటారు. అంటే ఎంత ఫ్రెండ్లీగా జోయల్గా ఉండడం కంటే ముందుగా వాళ్ళు రెస్పెక్ట్గా గౌరవంగా ఉంటారు. పేరెంట్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, జీవితంలో ముందుకి ఎలా వెళ్ళాలి అనే విధంగా వీళ్ళు ముందుగానే జీవితానికి సంబంధించి చాలా ఇంటెలిజెంట్గా ఉండటానికి ఈ పేరెంటింగ్ విధానంలోని పిల్లలకి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ విధానం గురించి చూసుకున్నట్టయితే కనుక అథారిటేరియన్ పేరెంట్ అనమాట. వీళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉంటారు. పిల్లలకి ఇది చేయాల్సిందే అని కంపల్సరీ చెప్తూ ఉంటారు, కానీ దానికి ఎందుకు అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చాలా ఇష్టపడతారు అనమాట వీళ్ళు. ఇంకా ఏం చేస్తుంటారంటే నేను చెప్తున్నాను కదా చెయ్యి, నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు చేయాల్సిందే అన్నట్టుగా వీళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. పిల్లలు చాలా అభిప్రాయాల్ని లోపలే దాచుకొని సతమతం అయిపోతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ పేరెంటింగ్ డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం పనిష్మెంట్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. సో మీరు కొంతమంది పిల్లల్ని చూసే ఉంటారు, భయంతోనూ ఒత్తిడికి లోనవుతూ ఉండే పిల్లల్ని చూస్తుంటారు. అలాంటి పిల్లలు ఎక్కడ ఉంటారు అంటే ఇలాంటి పేరెంటింగ్ విధానంలో ఉంటారనమాట. సో ఈ పేరెంటింగ్ విధానంలో కొద్దిపాటి చేంజెస్ని తీసుకొస్తే కనుక చాలా బెటర్ లైఫ్ పిల్లలకి ఉంటుంది. సో ఈ పిల్లలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉండరు, మ్యాక్సిమం కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్ళ థాట్స్లో ఎటువంటి చేంజెస్ ఏవైనా ఉన్నా కూడా బయటకు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో వీళ్ళలో కూడా మంచి యాటిట్యూడ్ ఉంటుంది, కానీ బయటికి వెంటనే చెప్పుకోవడానికి అగ్రెసివ్గా ఉండరు అనమాట. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళని ఏదైనా పట్టి ఉంచుతుందనే సన్నివేశం నుంచి బయటకు వెళ్ళినప్పుడు అగ్రెసివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ లేని పక్షాన వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఇక మూడో పేరెంటింగ్ విధానం గురించి చూసుకున్నట్టయితే పర్మిసివ్ పేరెంట్. అంటే ఎక్కువగా వీళ్ళు స్వేచ్ఛనిచ్చే పేరెంట్స్ అని చెప్పవచ్చు తెలుగులో. సో ఈ పేరెంటింగ్ విధానంలో ఏమవుతుందంటే పిల్లల పైన ఎక్కువగా ప్రేమ ఆప్యాయతను కలిగి ఉండి వాళ్ళు ఏం చేసినా ఓకే అనే యాటిట్యూడ్తో ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి తక్కువగా పెడుతూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు పెట్టడం ఏదేంటి, రూల్స్ లేవనే చెప్పవచ్చు. రూల్స్ ఉంటాయి కానీ పాటించకపోయినా పర్వాలేదు, నువ్వు అది నాన్న ఇది నాన్న అని ప్యాంపరింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో డిసిప్లిన్ ఎక్కువగా ఉంటుంది, కేరింగ్ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెంపకంలో పెరిగిన పిల్లలకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి, క్రియేటివ్ థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ వాళ్ళ సెల్ఫ్ని మోటివేట్ చేసుకునేది కానీ వాళ్ళ సెల్ఫ్ని కంట్రోల్ చేసుకునే స్కిల్స్ కానీ ఉండవు అనమాట. అంటే ఫర్దర్గా సమాజంలో వెళ్ళినప్పుడు ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్తారు కదా, అప్పుడు మిగతా వాళ్ళతో కలిసి కమ్యూనికేట్ అయ్యి చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు అనమాట. అంటే మ్యాక్సిమం వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నేనే తోపు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం
ఏం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నట్లు పెంచి ఉంటారు కదా. కాబట్టి వీళ్ళు బయట సమాజంలో కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వెనకబడిపోతూ ఉంటారు అన్నమాట. ఈ పర్మిసివ్ పేరెంట్ విధానంలో పెరిగిన పిల్లలు ఫ్రీగా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు. కానీ ఆ క్రియేటివిటీని ఫాలో అవ్వడంలో తక్కువగా ఉంటారు. పర్మిసివ్ పేరెంట్ విధానంలో పిల్లలు ఎలా ఉంటారో చూసుకున్నట్టయితే కనుక, ఈ పర్మిసివ్ పేరెంటింగ్ విధానంలో పిల్లలు ఎలా ఉంటారో చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉంటారు, క్రియేటివిటీగా ఉంటారు, రూల్స్ని ఫాలో అయ్యే దాంట్లో మనకు పడిపోయి ఉంటారు. కాబట్టి సమాజంలో బయటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే క్రమంలో ఇంట్లో ఎలాగా ఫ్రీగా ఇచ్చారో ప్రేమని, రూల్స్ని కూడా, రూల్స్ వితౌట్ రూల్స్ వీళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్ అని ఒప్పుకున్నారు కాబట్టి బయట కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి. మ్యాక్సిమము బయట కొన్ని ప్రాబ్లమ్ని ఫేస్ చేసి తర్వాత నేర్చుకోవాల్సి వస్తుంది. సో అదేదో మన ఇంట్లోనే చిన్నపాటి మెలకువలు కూడా పిల్లలకి నేర్పుకుంటే ఈ పేరెంటింగ్ విధానం కూడా చాలా చాకచక్యంగా మారి పిల్లలు ఎనర్జీగా ఉండి వాళ్ళ వర్క్స్ని చాలా కమ్యూనికేట్ అదర్ పర్సన్స్తో కూడా చాలా పొలైట్గా మీట్ అయ్యి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకునే విధానానికి పేరెంటింగ్ అనేది ఇక్కడ బేస్ అవుతుంది అనమాట. ఇక ఫైనల్గా నెగ్లెక్టబుల్ పేరెంట్స్ అంటే పిల్లల్ని పట్టించుకోని పేరెంట్స్ అని చెప్పవచ్చు తెలుగులో. పిల్లల్ని అసలు పట్టించుకోని వాళ్ళు, అంటే పిల్లలు ఉన్నారని కానీ పిల్లల మీద శ్రద్ధ అనేది ఉండదన్నమాట. పిల్లలు ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా ఉంటారు. సో ఇలా పేరెంటింగ్ విధానం వల్ల పిల్లలు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఒకసారి చెక్ చేద్దాం. ఈ పేరెంటింగ్ విధానంలో రూల్స్ అనేవి క్లారిటీగా ఉండదు, ఫీలింగ్స్ అనేవి సరిగ్గా పంచుకోరు, వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేయరు, అంటే పిల్లల దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయరు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారనమాట ఈ పేరెంటింగ్ విధానం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి కంఫర్ట్ జోన్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళల్లో పెరుగుదల విధానము చాలా భిన్నంగా ఉంటుంది. అంటే మనం పైన 3 పేరెంటింగ్ విధానాల గురించి మాట్లాడుకున్నాం కదా, వీటన్నింటికి మించి ఇది కొంచెం నెగిటివ్ జోన్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా కొంచెం చెక్ చేసుకొని మనలో ఎవరికైనా, సో ఈ 4 టైప్స్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్స్కి సంబంధించి ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అంటే ఏ ఒక్క విధానంలోనూ సింక్ అవుతామని చెప్పలేరు ఎవరు. ప్రతి దాంట్లోనూ ఒక్కొక్కటి అవును ఇలా ఉండాల్సింది కదా, ఇలా ఉండాల్సింది కదా అని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట తెలుసుకునేటప్పుడు. సో పర్టికులర్గా ఎవరైనా నేను ఏ పేరెంటింగ్ విధానంలో ఉన్నాను అని కనుక ఉంటే కనుక 1, 2, 3, 4 నేను 4 రకాలుగా చెప్పాను. మీకు ఏ నెంబర్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఏ నెంబర్లో ఉన్నారు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో పిల్లలతో టైం స్పెండ్ చేయరు, ఫీలింగ్స్ని షేర్ చేసుకోరు, రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పెట్టరు అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా కరెక్ట్గా పెట్టడం చేత కాదనమాట. సో ఈ విధంగా ఆయన పేరెంటింగ్ విధానం అనేది సమాజాన్ని కొంచెం భ్రష్టు పట్టిస్తుందనే చెప్పవచ్చు. సో ఈ పేరెంటింగ్ విధానం ఎవరి దగ్గరైనా ఉంటే ఇప్పటి నుంచి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్తో పెరగడం వల్ల పిల్లలు చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. సో ఈ పేరెంటింగ్ విధానంలో పెరిగిన పిల్లలు మ్యాక్సిమం ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే బాగుండు అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుందన్నమాట. అంటే అటెండెన్స్ కోసం వేరే ఫర్దర్ పర్సన్ వచ్చి వాళ్ళ లైఫ్లో వాళ్ళ కోసం అటెండెన్స్ ఇవ్వటం కోసం వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఫర్దర్గా ఈ పెంపకంలో పెరిగిన పిల్లలు ఏమవుతారు అంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఏదైనా చిన్న విషయం చెప్పగానే అగ్రెసివ్గా వాళ్ళ దగ్గర అటెండెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ కమ్యూనికేట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ఎవరు పట్టించుకోరు కదా, ఫ్రీగా వదిలేశారు కదా. సో మనిషి స్వభావం ఏంటి? కమ్యూనికేషన్ అనమాట. ఎవరి దగ్గరైనా కూడా సంఘజీవి అంటాం కదా, అలాగా ఎవరి దగ్గరైనా కూడా కమ్యూనికేట్గా ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడే వాళ్ళు దొరికారనుకోండి, వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ బిహేవియర్లో ఉన్న పిల్లలు. కాకుండా వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఎలాగో లో ఉంటుంది కాబట్టి ఎవరు చెప్పిందైనా తొందరగా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి ఇలాంటి పేరెంటింగ్ విధానంలో. సో ఈ పేరెంటింగ్ విధానంలో ఎవరైనా ఉంటే అలా పిల్లల్ని కొంచెం కేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే సమాజం ఎటుపోతుందో తెలియదు. పేరెంట్స్ అనేవాళ్ళు సక్రమంగా పిల్లల్ని కేర్ చేయగలిగితే ఏదో కొద్దిపాటైనా లాక్కొచ్చిన వాళ్ళం అవుతాం కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా ఈ పేరెంటింగ్ విధానంలో పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చదువు పట్ల శ్రద్ధ ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. అంటే సో ఈ పేరెంటింగ్ విధానంలో ఏమవుతుందంటే చదువు పైన కూడా ఫోకసింగ్ తక్కువే ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ ఫోకస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే లోన్లీనెస్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు అన్న ఫీలింగ్తో అందరూ ఉన్నప్పటికీ ఎవరు లేరు అనే ఫీలింగ్తో పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన విషయం పైన క్లారిటీ ఉండదు కాబట్టి చదువుకునే విధానంలో కూడా చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ చదువుకునే రోజుల్లో ఇలాంటి సమస్యలు. తర్వాత అయితే కనుక ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా
లవ్ అండ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే వీళ్ళకి కేరింగ్ అనేది లేదు కదా. పర్మిసివ్ పేరెంటింగ్ విధానంలో ఉన్న లవ్ అండ్ కేర్ అనేది ఇక్కడ కొంచెం ఉండాలి. ఈ నెగ్లెక్టబుల్ పేరెంటింగ్ విధానంలో ఉన్న విధానం అనేది పర్మిసివ్ పేరెంటింగ్ విధానంలోకి కొంచెం షిఫ్ట్ చేయాలి. సో ఇలా షిఫ్ట్ చేసుకుంటూ మనల్ని మనము సర్వైవ్ చేసుకుంటూ పేరెంటింగ్ విధానాన్ని చేంజ్ చేసుకోగలిగితే మన ఇండియా చాలా అభివృద్ధి చెందుతుందని నా ఒపీనియన్. సో వీళ్ళు ఎమోషనల్గా చాలా వీక్గా ఉండి లవ్ అండ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్దర్గా ఇంట్లో ఎవరు వాళ్ళని కేర్ చేసేవాళ్ళు లవ్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి బయట ఎవరైనా వచ్చి వెంటనే వాళ్ళు లవ్ చేస్తున్నామన్నా వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తున్నామన్నా వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారనమాట. వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అని చెక్ చేసుకునే విధానం అనేది వీళ్ళలో మ్యాక్సిమం తక్కువ ఉందనే చెప్పవచ్చు. సో ఇలాంటి వాళ్ళే సమాజంలో చాలా తొందరగా మోసపోయి ఒక చేతుల్లో ఒకరు మోసపోయి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఈ పేరెంటింగ్ విధానం అనేది కొంచెం ఫోకస్ చేయాల్సిన విధానము. ఎవరి దగ్గరైనా ఉంటే సెల్ఫ్ చెక్ చేసుకొని కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇంతే కాకుండా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ బిహేవియర్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవేంటా అని గుర్తించుకునే లోపు వాళ్ళ జీవితం సగం అయిపోయి ఉంటుంది. కాబట్టి పిల్లల్ని వాళ్ళు గుర్తించుకొని వాళ్ళలో మార్పు తెచ్చుకునే కంటే ముందు పేరెంట్స్ అనేది కొద్దిగా పట్టించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఏమంటారు? ప్రతి భర్త విజయం వెనకాల భార్య ఉంది అన్నదానికంటే ఆ భార్య కానీ భర్త కానీ పొజిషన్ని తీసుకునే కంటే ముందు ప్రతి విద్యార్థికి ముందుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ పేరెంటింగ్ సరైన పేరెంటింగ్ అనేది ఉంటే ఆ పొజిషన్ని క్రియేట్ చేసుకోవటానికి వీళ్ళు చాలా ఎలిజిబిలిటీగా ఉంటారు. సో ఫైనల్గా ప్రేమ నియమాలు రెండు ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. భారతదేశం అభివృద్ధి తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని కొఠారి కమిషన్ చెప్పింది కదా. బట్ ఎ స్టూడెంట్స్ లైఫ్ ఈజ్ నాట్ షేప్డ్ ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్. ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పేరెంటింగ్ బిహేవియర్ అండ్ పేరెంటింగ్ ఎట్ హోమ్. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్